ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అని డిస్కస్ చేసుకుందాం. అసలు ఎస్కేప్ సీక్వెన్సెస్ ఏంటి, చాలామందికి ఎలా యూజ్ చేయాలో తెలియదు, ఎక్కడ యూజ్ చేస్తారో కూడా తెలియదు, అలాగే ఎన్ని టైప్స్ ఉంటాయో కూడా మనకి చాలామందికి ఏంటమా తెలియదు. ఈరోజు దాని గురించి ఏం చేద్దామా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. ఎస్కేప్ సీక్వెన్స్ ఇన్ జావా. An escape sequences is a special character used inside the string. అంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే స్ట్రింగ్ లోపల ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు టు రిప్రజెంట్ ద క్యారెక్టర్ దట్ అదర్వైజ్ టు డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు టైప్ డైరెక్ట్లీ. అంటే మనకి ఏదైనా క్యారెక్టర్ కానీ రిప్రజెంట్ చేయాలన్నా ఏదైనా డిఫికల్టీస్ ఉన్నా అప్పుడు ఏం చేస్తారమ్మా, ఇంపాసిబుల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారమ్మా ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది ఏం చేస్తారు యూజ్ అనేది చేస్తారు. ఎస్కేప్ సీక్వెన్సెస్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఏంటి మనకి ఇక్కడ బ్లాక్ స్లాష్. అంటే ఏంటి, బ్లాక్ స్లాష్తో దీన్ని ఏం చేస్తారో మనకి మొదలు పెడతారు. అసలు ఎస్కేప్ సీక్వెన్సెస్ ఎందుకు యూజ్ చేస్తాడో చూద్దాం. ఓకేనా. ఎలాంటి దాంట్లో యూజ్ చేస్తారు, మనకి ఏదైనా టెక్స్ట్ నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలన్నా ఏదైనా మనకి స్పేస్ యాడ్ చేసుకోవాలన్నా టు యాడ్ ద ట్యాబ్ ఆర్ ద స్పేస్, అంటే మనకి ఏదైనా స్పేసెస్ యాడ్ చేసుకోవాలన్నా లేదంటే ఒక ట్యాబ్ స్పేస్ అనేది కావాలన్నప్పుడు ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. అలాగే మనకి ఏదైనా అవుట్పుట్లోని మనకి డబల్ కోడ్స్ కానీ సింగిల్ కోడ్స్ కానీ ప్రింట్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ ప్రింట్ ఏంటి యూజ్ అనేది చేస్తారు. ఎస్కేప్ సీక్వెన్స్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. అలాగే మనకి ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ కానీ యూజ్ చేయాలంటే లైక్ స్లాష్ కానీ లేదంటే ఇలాంటివి ఏమైనా యూజ్ చేయాలనుకోండి అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ ఈ ఎస్కేప్ సీక్వెన్స్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. అలాగా మనకి ఎన్ని ఎస్కేప్ సీక్వెన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ స్లాష్ అండ్ ఎందుకు యూజ్ చేస్తామో మనకి న్యూ లైన్, అంటే ఒక కొత్త లైన్ కదా ఏం చేస్తుందమ్మా కర్సర్ని మూవ్ చేస్తుంది. మూవ్ ద కర్సర్ టు ద నెక్స్ట్ లైన్, అంటే మనం ఏదైతే స్లాష్ అని ఇచ్చామనుకోండి అక్కడి నుంచి కంటెంట్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది, కర్సర్ అనేది నెక్స్ట్ లైన్ అనేది ఏమవుతుందో మూవ్ అనేది అవుతుంది. స్లాష్ టీ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ ఆరిజెంటల్ ట్యాబ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. యాట్ ద ట్యాబ్ స్పేస్ అంటే ఏంటి 8 ఆరిజెంటల్ స్పేసెస్ అనేది మీకు ఏమొస్తుంది మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి స్లాష్ బ్యాక్ స్పేస్. ఇక్కడ స్లాష్ బ్లాక్ స్పేస్ అంటే మనకి ఏదైనా స్ట్రింగ్లోని ఒక లెటర్ని ఏం చేస్తుందమ్మా రిమూవ్ అనేది చేస్తారు. అలాగే స్లాష్ ఆర్ క్యారీ రిటర్న్స్ మూవ్ ద కర్సర్ టు ద బిగినింగ్ ఆఫ్ ద సేమ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు ఇక్కడ మనకి జావా పైథాన్ ఇచ్చారు, ఇప్పుడైతే మీరు స్లాష్ అండ్ పైథాన్ ముందు పెట్టారనుకోండి మనకి స్లాష్ ఆర్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడి నుంచి మనకి ఏమవుతుందమ్మా స్టార్టింగ్ అనేది అవుతుంది. ఏ స్టార్ట్ అవుతుంది, కర్సర్ అనేది అక్కడి నుంచి ఏమవుతుంది మనకి స్టార్ట్ అవుతుంది. తర్వాత బ్లాక్ స్లాష్ సింగిల్ కోట్ ఇచ్చారనుకోండి యూ నీడ్ టు ప్రింట్ ద సింగిల్ కోట్ ఇన్సైడ్ ద స్ట్రింగ్, అంటే మనం ఏదైనా సింగిల్ కోట్ ప్రింట్ చేసుకోవాలనుకోండి మన అవుట్పుట్లోని అప్పుడు ఏం చేస్తారమ్మా స్లాష్ సింగిల్ కోట్ అనేది యూజ్ చేస్తారు. ఒకవేళ డబల్ కోట్ ప్రింట్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి మనకి స్లాష్ డబల్ కోట్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ చేస్తారు. యూజ్ ద స్లాష్ డబల్ కోట్స్ టు ప్రింట్ ద డబల్ కోట్స్ ఇన్సైడ్ ద స్ట్రింగ్, అంటే మనం ఏదైనా అవుట్పుట్లో డబల్ కోట్స్ ప్రింట్ చేసుకోవాలంటే ఏం చేస్తారమ్మా స్లాష్ డబల్ కోట్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు బ్లాక్ స్లాష్నే ప్రింట్ చేసుకోవాలనుకోండి అప్పుడు ఏం చేస్తారమ్మా మనకి డబల్ స్లాష్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది చేస్తారు. టు ప్రింట్ ద బ్లాక్ స్లాష్ వి మస్ట్ యూజ్ ద డబల్ బ్లాక్ స్లాష్. ఓకేనా. ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ అనేది చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద అలో అండ్ జావా ఆన్ ద డిఫరెంట్ లైన్స్. అంటే ఏంటి, 2 డిఫరెంట్ లైన్స్లో మనకి ఏం రాయాలమా అలో జావా అని రాయాలి. ఓకేనా. ఫస్ట్ ఏం చేద్దాం ఇక్కడ మనకి యూజ్ చేద్దాం. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి పబ్లిక్ క్లాస్ అని ఏం చేస్తారు ఇక్కడ మనకి ఎస్కేప్ సీక్వెన్స్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు ఇక్కడ మనకి 1 అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకి 1 అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఏమిస్తారు మనకి మెయిన్ స్ట్రింగ్ ఏమిస్తారు మనకి ఆర్క్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మనకి ఎస్కేప్ సీక్వెన్స్ రాసుకోవాలి. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ అని ఇస్తారు. ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏం రాస్తారు మనకి అలో జావా అని రాస్తారు. ఏం చేస్తారు మనకి అలో జావా అని రాస్తే ఇప్పుడు ఏమైపోతుంది మనకి సేవ్ చేసుకోండి. సేవ్ చేసినప్పుడు దేంతో సేవ్ చేసుకోవాలి డాట్ జావాతో ఏం చేసుకుంటారు మనకి సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి ఓపెన్ చేస్తారు. ఫస్ట్ ఏం చేసుకోవాలి కమెంట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మనం ఏదైతే డైరెక్ట్లో ఉన్నో ఆ డైరెక్టరీకి ఏమవ్వాలి మనకి
మూవ్ అనేది అవ్వాలి. ఓకేనా, సీడీ ఏమి ఇస్తారు మనకి డెస్క్టాప్ మీద సేవ్ చేసి డెస్క్టాప్లోకి వెళ్ళింది. తర్వాత ఏం చేస్తారు మనం కంపైల్ చేయాలంటే ఏం చేస్తారు మనకి జావాశ్రీ ఏమి ఇచ్చారు మనకి ఎస్కేప్ సీక్వెన్సెస్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ ఏమి ఇచ్చాను మనకి ఇక్కడ జావా అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాను మా కంపైల్ చేసిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే మనం ఏం చేసుకోవచ్చు మా ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ జావా క్లాస్ నేమ్తో ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ చేసుకుంటారు. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఏం చేసుకోవాలి మా 2 డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ చేసుకున్నారు. బట్ అలాంటి డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ స్లాష్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. స్లాష్ అని యూస్ చేస్తే మనకి ఏమవుతుంది మా కర్సర్ అనేది ఏమవుతుంది మనకి న్యూ లైన్ అనేది ఏమవుతుంది మనకి మూవ్ అనేది ఏమవుతుంది మనకి జరుగుతుంది. చూసారు ఏమొచ్చింది మనకి అలో జావా అనేది ఏమొచ్చింది మనకి అవుట్పుట్ అనేది మీకు ఏమైంది మా ప్రింట్ అనేది మీకు జరిగింది. కావాలంటే చూసుకోండి వచ్చిందా మనకి అలో జావా అనేది ఏమైంది మనకి అవుట్పుట్ అనేది ఏమైంది మా ప్రింట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఏముంది మనకి రైట్ ద జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ ద జావా ఇస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి మనకి ఏం అవుట్పుట్ రావాలి జావా ఇస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందులో రావాలి మనకి డబల్ కోట్స్లో రావాలి. ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు మనకి ఇక్కడ జస్ట్ ఏం చేస్తారు సేమ్ ఇదే కోడ్ని ఏం చేస్తారు మనకి కాపీ చేసుకోండి. తర్వాత దీన్ని ఏం చేస్తారు మనకి పేస్ట్ చేసుకుని ఏం చేస్తారు మనకి example2 అని ఇస్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసుకోవాలి మనకి జావా ఈజ్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని రావాలి. ఏం రావాలి మనకి ఇండిపెండెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఏమవ్వాలి మనకి ఇండిపెండెంట్ అనేది ఏమవ్వాలి మనకి ప్రింట్ అనేది జరగాలి. ఇదే అవుట్పుట్ అనేది మనకి ఏమవ్వాలి మనకి ప్రింట్ అవ్వాలి కాబట్టి జస్ట్ ఏం చేస్తారు ఇదే మనకి రాసుకుంటారు జావా ఇస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. బట్ ఇప్పుడు సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేసుకోండి. సేవ్ చేసినప్పుడు ఏం చేసుకోవాలి మనకి క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ రెండు ఏమి ఉండాలి మనకి సేమ్ అయి ఉండాలి. అలాగే డాట్ జావాతో మనకి ఏం చేసుకోవాలమ్మా సేవ్ చేసుకోవాలి. తర్వాత సిఎండి ఓపెన్ చేసి దీన్ని ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ పారామీటర్. బట్ మనకి ఏం చేస్తుంది మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే కంపైలర్ ఏమనుకుంటుంది అంటే విత్ ఇన్ ద డబల్ కోర్స్లో రాసిన దాన్ని ఏమంటారు మనకి ప్రింట్ చేసుకుని అనుకుంటుంది. బట్ ఎంతవరకు దాన్ని ఏం చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఏం చేయట్లేదు, ఇక్కడ నుంచి కంపైలర్ అనేది ఏం చేయట్లేదు, ఇక్కడ మనకి కన్సిడర్ అనేది చెయ్యట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి మనం ఏం యూజ్ చేసుకోవాలో మనకి ఇక్కడ స్లాష్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి బ్లాక్ స్లాష్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది చేస్తారు. ఓకేనా, జస్ట్ దీన్ని ఏం చేస్తారు ఇక్కడ మనకి సేవ్ చేసుకున్నారు. తర్వాత ఏం చేశారు ఇక్కడ మనకి కంపైలేషన్ చేశారు. తర్వాత ఏం చేశారు మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది చేసుకున్నారు. ఓకేనా, జావా ఎస్కేప్ సీక్వెన్స్ example2 ఇప్పుడు వచ్చిందా జావా ఇస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా, ఇలా ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏముంది జావా రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ ఇట్స్ జావా టైం అంటే ఏమవ్వాలి మనకి ఇట్స్ జావా టైం అనేది మనకి ఏమవ్వాలి మనకి ప్రింట్ అనేది అవ్వాలి. జస్ట్ ఇందాకలాగే సేమ్ ఏం చేస్తారు మనకి ఆల్రెడీ ఉన్న కోడ్ని ఏం చేస్తారు కాపీ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి 3 అని రాసుకుంటారు. బట్ ఏం రాసుకోవాలి మనకి ఇక్కడ ఏం రాసుకోవాలమ్మా ఇట్స్ జావా టైం అనేది ఏం చేసుకోవాలి రాసుకోవాలి. బట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అని చేస్తారు. సేవ్ చేసినప్పుడు దేంతో సేవ్ చేసుకోవాలమ్మా డాట్ జావాతో సేవ్ చేసుకోవాలి. ఒకవేళ డాట్ జావాతో సేవ్ చేసుకోకపోతే దేంతో సేవ్ అవుతుంది మనకి టెక్స్ట్ ఫైల్తో సేవ్ అవుతుంది. టెక్స్ట్ ఫైల్ని మనం ఏం చేయడం కావద్దు మనకి కంపైలేషన్ అనేది ఏం చేయడం కావద్దుమా జరగదు. ఏమవుతుంది మనకి కంపైలేషన్ అనేది చేయడానికి అనేది జరగదు. ఆఫ్టర్ కంపైలేషన్ తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. ఏమొచ్చింది మనకి ఇట్స్ జావా టైం అనేది వచ్చింది. చూసారు ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇక్కడ ఇట్స్ జావా టైం. సార్ మరి ఇప్పుడు ఎలాంటి మీరు ఇవ్వలేకుండా ఎలా ప్రింట్ అయిపోయిందంటే మనకి డబల్ కోడ్స్ లోపల ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి సింగిల్ కోడ్స్ అనేది ఇచ్చారు. ఏం చేశారు మనకి ఇక్కడ డబల్ కోడ్స్ లోపల సింగిల్ కోడ్స్ ఇచ్చారు కాబట్టి ఏమైంది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోయింది. అంటే మనకి డబల్ కోడ్స్ లోపల డబల్ కోడ్స్ అనేది ఏం చేసుకోవాలమ్మా ప్రింట్ చేసుకోవాలి. లేదు కొన్ని కేసులో ప్రింట్ అవ్వకపోతే అప్పుడు ఏం చేసుకోవాలమ్మా ఇక్కడ మనకి బ్లాక్ స్లాష్ అనేది ఏం చేసుకోవాలమ్మా ఇక్కడ మనకి పెట్టుకోవాలి. ఓకే, ఏం చేసుకోవాలి మనకి ఇక్కడ బ్లాక్ స్లాష్ అనేది ఏం చేసుకోవాలి ఇక్కడ మనకి పెట్టుకోవాలి. ఓకేనా, అలాంటప్పుడు కూడా మనకి ఏమవుతుంది ప్రింట్ అవ్వలేని ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఏం చేసుకోవాలమ్మా బ్లాక్ స్లాష్ అనేది పెట్టుకుంటే మీకు ఏమవుతుందా ఆ ఎర్రర్ అనేది మీకు రాదు. నెక్స్ట్ ఏముంది మనకి
రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ స్లీ /java /bin అనేది ఏం చేసుకోవాలి మనకి ఈ పాత్ అనేది మనకి ఏం చేసుకోవాలమా ప్రింట్ అనేది చేసుకోవాలి. ఏం చేసుకోవాలి మనకి ఇక్కడ ఈ పాత్ అనేది ఏం చేసుకోవాలమా ప్రింట్ అనేది చేసుకోవాలి. జస్ట్ దీన్ని ఏం చేస్తారు మనకి కాపీ చేస్తారు. తర్వాత మనకి ఏం చేస్తామా బేసిక్ కోడ్ అనేది ఏం చేస్తాం మనకి ప్రింట్ అనేది చేసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 4 అని రాస్తారు. తర్వాత ఏముంది మనకి system.out.println లో ఏం చేస్తారు మనకి ఈ కోడ్ని ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఏం రాస్తారు మనకి జస్ట్ c.java. ఏమి ఇచ్చారు మనకి బిన్ అని ఇచ్చారు. ఒకసారి దీన్ని ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. దీంతో సేవ్ చేసుకుంటారు మనకి .javaతో ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేస్తారు మనకి ఇక్కడ కంపైలేషన్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ చేస్తారు. ఓకేనా, వన్స్ కంపైలేషన్ చేసిన తర్వాత చూడండి ఏమొచ్చింది మనకి ఎర్రర్స్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందమ్మా ఇల్లీగల్ ఎస్కేప్ క్యారెక్టర్. ఏమొచ్చింది మనకి ఇల్లీగల్ ఎస్కేప్ క్యారెక్టర్ అంటే మీరు ఎప్పుడైతే /j ఇచ్చారనుకోండి అది అనుకుంటుంది ఏదో /j ఏదైనా మనకి స్పెషల్ క్యారెక్టర్ ఉందా ఎస్కేప్ సీక్వెన్స్ ఉందా అని ఏం చేస్తుందో థింక్ చేస్తుంది. అలాగా మనకి థింక్ చేయకపోవడానికి కోసం ఏం చేసుకోవాలి మనకి // అనేది ఏం చేసుకోవాలమా యూజ్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మనకి మీరు ఇచ్చినట్టుగా డేటా అనేది మనకి ఏమవుతుంది మనకి ప్రింట్ అనేది మనకి ఏమవుతుందమ్మా జరుగుతుంది. ఇప్పుడు చూసారు అంటే ఎర్రర్స్ రాలేదు మనకి. ఇప్పుడు చూసుకోండి ఎగ్జిక్యూట్ చేసినది ఏమొస్తుంది మనకి C:\java /bin అనేది మనకి ఏమైంది ఈ విధంగా మనకి ఏమైందమ్మా మనకి ప్రింట్ అనేది ఏం చేసుకున్నారు మనకి ఇక్కడ యూజ్ అనేది చేసుకున్నారు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ మనకి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ నేమ్ ఏజ్ సిటీ ఇన్ ఎ ట్యాబ్ సపరేటెడ్ ఫార్మేట్. అంటే ఈ ట్యాబ్ సపరేట్ ఫార్మేట్లో మనకి ఏం చేసుకోమన్నారు ఇక్కడ మనకి ప్రింట్ అనేది ఏం చేసుకుంటున్నారు మనకి ఇక్కడ చేసుకోమని చెప్తున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఎస్కేప్ సీక్వెన్స్ అనేది ఏం చేస్తారు మనకి కోడ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని ఏం చేస్తారు మనకి ఎగ్జాంపుల్ 5 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి పబ్లిక్ స్టాటిక్ ఏముంది మనకి వైడ్ ఏమి ఇస్తారు మనకి మెయిన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఆర్క్స్ అనేది ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి పవర్ క్లోజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి system.out. ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి, ఏజ్ అనేది ప్రింట్ అవ్వాలి, అలాగే మనకి ఏమవ్వాలి మనకి ప్లేస్ అనేది ఏమవ్వాలి మనకి ప్రింట్ అనేది ఏం చేసుకోవాలి మనకి అవ్వాలి. ఓకేనా, జస్ట్ ఏం చేసుకుంటారు మనకి ఇలాగా యూస్ చేసుకుంటారు. అలాగే ఏం చేస్తారు మనకి ఒక డేటా అనేది కూడా ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చారు మనకి నోత్ అని ఇచ్చారు. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చారు మనకి సమ్ 28 అని ఇచ్చారు. ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చారు మనకి వైజాగ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేశారు. ఇప్పుడు దీన్ని ఏం చేసుకుంటారు మనకి ఇక్కడ సేవ్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేసుకుంటారు మనకి ఇక్కడ కంపైలేషన్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. సేవ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేసుకోవాలమ్మా .javaతో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తారమ్మా CMD ఓపెన్ చేసి మనకి ఏం చేస్తారు మనకి కంపైల్ చేసుకుంటారు. కంపైల్ చేయాలంటే ఏం చేసుకోవాలి జావాc ఫైల్ నేమ్ ఏమి ఇస్తారు మనకి జావా అని ఇస్తారు. ఓకేనా, చూసారా మనకి కంపైలేషన్ జరిగిపోయింది. బట్ ఇక్కడ ఏం చేస్తారు నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏం చేసుకోవాలమ్మా జావా క్లాస్ నేమ్తో ఏం చేసుకుంటారు మనకి ఎగ్జిక్యూషన్ చేస్తారు. బట్ మనకి ఏం రాలేదు ఇక్కడ మనకి 8 స్పేసెస్ ట్యాబ్ అనేది కావాలన్నారు. అంటే ట్యాబ్తో సపరేట్ చేయమని అప్పుడు ఏం చేస్తారు మనకి స్లాష్ ఏమిస్తారు మనకి // ఏమిస్తారు మనకి టీ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ కూడా ఏం చేస్తారు మనకి // ఏమిస్తారు మనకి టీ అనేది ఏం చేస్తారు మనకి ఇలాగా సపరేషన్ అనేది మీకు ఏం చేస్తారమ్మా చేస్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకోండి. తర్వాత కమాండ్ ప్రాంప్ట్ వచ్చి మళ్ళీ ఏం చేస్తారమ్మా కంపైలేషన్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. వచ్చింది మనకి 8 స్పేసెస్ ట్యాబ్తో మనకి ఏమొచ్చింది మనకి ప్రింట్ డేటా అనేది మీకు ఏమైందమ్మా ప్రింట్ అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ /b అవుట్ ఉంది. ఏముంది మనకి // ఏముంది మనకి b ఒకటి ఉంది. తర్వాత ఏముంది మనకి r అవుట్ ఉంది. ఆ రెండు ఏం చేద్దాం మనకి ఒకే ఎగ్జాంపుల్ ఏం చేద్దాం మనకి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ క్లాస్ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఎస్కేప్ సీక్వెన్స్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 6 అనేది ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్
మెయిన్ ఏమి ఇస్తారు మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి ఆర్క్స్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది క్లోజ్ చేస్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం రాస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాశారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చారు మనకి ఏదో ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ నూతన్స్ అని ఇచ్చాను. ఏమి ఇచ్చాను మనకి నూతన్స్ అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తాను మా /b అని ఇచ్చాను. /b ఇస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అనేది ఏమవుతుంది ఒకటి రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఎస్ అనేది మీకు ఏమవుతుందమ్మా రిమూవ్ అనేది మీకు ఏమవుతుందమ్మా జరుగుతుంది. ఓకేనా, అంటే ఒక క్యారెక్టర్ అనేది ఏమవుతుంది మనకి రిమూవ్ అనేది మీకు ఏమవుతుందమ్మా జరుగుతుంది. దాని తర్వాత ఏం చేసుకుంటారు ఇక్కడ మనకి ఫైల్ చేసి సేవ్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు కంపైలేషన్ చేసుకొని ఏం చేస్తారు ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేసుకుంటారు. కమాండ్ పాయింట్ ఓపెన్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు ఇక్కడ మనకి కంపైలేషన్ చేసుకుంటారు. చూసారు ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎర్రర్ అని వచ్చింది. బట్ ఏమొచ్చింది ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఓకే ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టేసాం. ఓకే, కంపైలేషన్ చేసుకున్నారు. తర్వాత దీన్ని ఏం చేస్తారు ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి చేశారు. ఓకేనా, మనకి ఏమైంది ఇక్కడ మనకి నూతన్స్ అనేది ఏమొచ్చింది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోయింది. అదేంటిది /b ఉండవండి. ఏం చేస్తారు ఇక్కడ మనకి సేవ్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేస్తారు ఇక్కడ మనకి కంపైలేషన్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ చూసారా స్లాష్ అన్ని పోయింది. బట్ ఏముండాలి ఇక్కడ మనకి ముందు ఖచ్చితంగా ఏముండాలి మనకి ఇక్కడ స్ట్రింగ్ ఉంటేనే మాత్రం మనకి ఏమవుతుందా ఎన్ అనేది ఏమవుతుంది పోతుంది. లేదంటే చూసారా ఇందాక దాంట్లో ఏమైంది నూతన్ అనేది ఏమైపోయింది యాస్టీస్గా మనకి ఏమైపోయింది మా ప్రింట్ అనేది అయిపోయింది. /b యూజ్ చేసే ముందు తర్వాత ఏదో ఒక క్యారెక్టర్ ఉంటేనే మనకి ఏమవుతుందా ముందు దానిది ఏమవుతుంది రిమూవ్ అవుతుంది. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది మనకి రిమూవ్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ జరగట్లేదు. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి స్లాష్ ఉంది అంటే ఏం చేస్తామా క్యారీ రిటర్న్ ఉంది. ఓకేనా, క్యారీ రిటర్న్ ఏం చేద్దాం ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసుకుంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పైథాన్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి పైథాన్ ఇచ్చి ఏం చేస్తారమ్మా స్లాష్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి ఆర్ అని ఇచ్చి ఏం చేస్తారు ఇక్కడ మనకి జావా అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి చేసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు దీన్ని కంపైలేషన్ చేసుకుని ఏం చేస్తారు ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ చేసుకోండి. బట్ ఇక్కడ ఏమైంది ఇక్కడ మనకి జావా ఆన్ అని వచ్చింది. వై ద జావా ఆన్ అని వచ్చింది అంటే ఇక్కడ మనం ఎంతైతే రిమూవ్ క్యాటర్ ఉందో అంతవరకే మనకి ఏమైందమ్మా ఫస్ట్ లైన్ ఏమైపోయింది రిమూవ్ అయిపోయి తర్వాత అనేది మీకు ఏమైంది ఇక్కడ మనకి జావా అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ పైథాన్లో ఏమైపోయింది మనకి పీటీహెచ్ అనేది ఏమైపోయింది రిమూవ్ అయిపోయింది. అంటే /r అంటే అన్ని క్యారెక్టర్స్ రిమూవ్ అయిపోయి మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే సేమ్ ఎగ్జాంపుల్ రాయండి. ఇప్పుడు ఏం చేస్తాము ముందు జావా రాసుకుని తర్వాత ఏం చేస్తారు మనకి పైథాన్ అనేది ఏం చేస్తారు మనకి రాస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి జావా అని రాస్తారు /r అని రాసి ఏం చేస్తారు మనకి పైథాన్ అనేది ఏం చేస్తారు మనకి రాశారు. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది చూడండి మనకి సేవ్ చేసుకున్నారు. దీన్ని ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది చేసుకున్నారు. ఓకేనా, ఏమైంది ఇక్కడ మనకి జావా ఆన్ అని వచ్చి ఏమొచ్చింది ఇక్కడ మనకి పైథాన్ అనేది ఏమైంది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోయింది. చూసారా అంటే ఏమైపోయింది ఇక్కడ మనకి ఎందుకంటే ఇక్కడ పైథాన్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఏమైపోయింది ఇక్కడ మనకి జావా అనేది కంప్లీట్గా కర్సర్ నుంచి ఏమైపోయింది కర్సర్ పాయింట్ నుంచి ఏమైపోయింది అది రిమూవ్ అయిపోయింది. ఇందాక ముందు దాంట్లో ఎగ్జిక్యూట్ చేసినట్టు ఏముంది ఇక్కడ మనకి జావా అనేది ఎన్ని ఉన్నాయి 4 లెటర్స్ ఉన్నాయి. అంటే పైథాన్లో ఏమైపోయింది ఫస్ట్ 4 లెటర్స్ రిమూవ్ చేసి తర్వాత నుంచి ఏమైపోయింది ఆన్ అనేది మనకి ఏమైపోయింది మా ప్రింట్ అనేది జరిగింది. I hope you like this video. Share and subscribe to my channel.